ఈ ప్రశస్తమైనటువంటి ఫిబ్రవరి 9వ తారీఖు ఆదివారపు ఉదయకాల సమయమున ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరకు నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ దినమందు మన మందిరాలకు వెళ్ళి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరచవలెను. సామెత 8:34 యందు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఈరోజు మందిరావరణములో గడపటం ధన్యకరం. ఆయా కారణాలు బట్టి వెనుకకు ఉంటే, వెళ్ళకుండా ఉంటే ధన్యత పోగొట్టుకున్నట్టే. కాబట్టి గడగడ వనకండి, ఆయనకు విధేయులుగా ఉండండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి, మా జీవాధిపతి, జీవజలముల దాత, తేజోమయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆదాము పాపము మా మీద ఉంటుండగా ఆ పాపమును తొలగించుటకై నీ కుమారుడైన యేసు ప్రభువుని కడపటి ఆదాముగా మా కొరకు పంపినందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన జననాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. 30 ఏళ్ల పాటు గృహ జీవితాన్ని జీవించిన విధమును బట్టి నీకు స్తోత్రములు. 30వ ఏట నుండి దాదాపుగా 3.5 ఏండ్ల వరకు ఆ యెరూషలేము, యోదయ, గలిలయ, దెకపోలిక గ్రామాలంతటిలో, పట్టణాలంతటిలో విస్తారమైన గొప్ప కార్యాలతో, గొప్ప సూచక్రియలతో నీ నామాన్ని మహిమపరిచిన ప్రభువుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మాటతో కుష్టి రోగాన్ని పోగొట్టినారు, స్తోత్రములు నాయనా. చనిపోయిన లాజర్ని తిరిగి లేపినారు, స్తోత్రములు నాయనా. 12 ఏళ్ల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని ముట్టి బాగు చేసినారు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము పుట్టక మునిపే లోకములో పాపమున్నది, మేము పుట్టిన తర్వాత సదా పాపులమైపోతిమి. కానీ మా కొరకు మీ రక్షణ శృంగమును ముందుగానే సిద్ధపరిచి పాపిని దేవ అన్న దినాన్ని మమ్మలను ఆ రక్షణ వాడలోనికి నడిపించుకున్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మా పాపముల కొరకే అన్యాయపు తీర్పును ఆయన తీర్చబడినారు. గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా ఉండునట్లు మా కొరకై మౌనము వహించినారు, అందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన ఈపిని దున్నినను, గడ్డ పెంట్రుకలు ప్రీకినను మౌనం వహించి మా కొరకు ఏలీ లామా సబక్తానని కేక వేసి ఆత్మనప్పజెప్పి మాకు రక్షకుడై మా పాపములు క్షమించిన ప్రభువుని బట్టి పరమందున్న తండ్రి, నిన్ను మేము ఘనపరుస్తున్నాం. మా హృదయాలలో పాప జ్ఞప్తికి లేదిక, మరణ భయము మాకు లేదు నాయనా. నిన్ను స్తుతించుటలో, నిన్ను ఆరాధించుటలో ముందుకు సాగే భాగ్యం ఇచ్చినందులకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము మా పనుల భారము మీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాం. మీరు నడిపించండి. మందిరాలలో ఉండేలాగా సేవ జరిగేలాగునను సహాయం చేయండి. ప్రతి విధమైన నీ సహాయాన్ని నాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుడు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.